గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇరాన్ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి, వరుసగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఇరు దేశాలు కూడా తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నాయి. అయితే ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ శత్రు దేశాల మిసైల్స్ను గాల్లోనే పేల్చివేస్తాయి. అయితే ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే వందల సంఖ్యలో చొచ్చుకు వస్తున్న డ్రోన్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎంతమాత్రం కూడా అడ్డుకోలేకపోతుంది అనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఐరన్ డోమ్ సామర్థ్యంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ విఫలం కావడంతో ఇజ్రాయెల్లోని పలు కీలక కార్యాలయాలు, భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఐరన్ డోమ్పై ఒత్తిడి పెరిగి దాని యొక్క పనితీరు మందగించింది అనే టాక్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థలాగానే భారత్లో కూడా క్షిపణులు అన్నింటినీ కూల్చే వ్యవస్థ ఉంది. ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధంలోనూ పాకిస్తాన్ మిసైల్స్ను గాల్లోనే పేల్చేసింది మన ఇండియన్ రక్షణ వ్యవస్థ. దీంతో ఇజ్రాయెల్తో పోలిస్తే మన రక్షణ వ్యవస్థ ఎంతవరకు సేఫ్ అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే భారతదేశం ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్తో పోల్చదగిన సొంత గగనతల రక్షణ వ్యవస్థను ఇప్పుడు మాత్రం కలిగి లేదు. కానీ శత్రు దేశాల దాడులను అడ్డుకునే విధంగా అభివృద్ధి చేయబడింది. చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా జరిగింది. చాలా అడ్వాన్స్ కూడా అయ్యాం. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ 4 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాకెట్లు, ఇంకా ఆర్టిలరీ షెల్స్ను కూల్చేందుకు తయారు చేయబడ్డ ఒక చిన్న వ్యవస్థ, అంటే ఒక షార్ట్ రేంజ్ గగనతల రక్షణ వ్యవస్థగా చెప్తున్నారు. అయితే ఇండియన్ డోమ్ వ్యవస్థ లాంగ్ రేంజ్, అంటే మరింత దూరంలో ఉన్నటువంటి క్షిపణులను కూడా కూల్చేయగలదు, డ్రోన్స్ను కూడా కూల్చేయగలదు. అది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్స్, స్టెల్త్ విమానాలు, ఇంకా హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది. ఎంతో సమర్థవంతంగా వాటన్నింటినీ కూడా కూల్చే వ్యవస్థని కలిగి ఉంది. అది డ్రోన్స్ కానివ్వండి, లేదా శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ కానివ్వండి, ఇది ఏదైనా కానీ. అలాగే ఇండియన్ ఆర్మీలో వివిధ రకాల రక్షణ వ్యవస్థలు కూడా ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. వీటిలో భర్గవాసా డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అభివృద్ధి చేయబడింది. అంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థని ఒకటి డెవలప్ చేయడం జరిగింది. ఇది ఐరన్ డోమ్ మాదిరిగానే ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ ఖచ్చితత్వం ఉంటుంది, దానికంటే ఎక్కువ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. కానీ శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా యాక్యురసీ, అంటే ఖచ్చితత్వంతో కూల్చేసే కెపాసిటీని కూడా కలిగి ఉంది అని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. ఇది భారతదేశ గగనతల రక్షణ నెట్వర్క్లో అన్నింటికంటే మరింత బెటర్మెంట్, అంటే మెరుగ్గా పనిచేస్తుంది అని చెప్పి మనకు తెలుస్తోంది. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ దేశీయ ఉపరితలం గగనతల క్షిపణి వ్యవస్థ. ఇది 25 కిలోమీటర్ల పరిధిలో 4 మిసైల్స్ను ఒకేసారి కూల్చే సామర్థ్యం, అంటే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ ఆకాశ్ రక్షణ వ్యవస్థపై ప్రపంచ దేశాలు ఇప్పటికే ఆసక్తిని చూపుతున్నాయి. ఈ రక్షణ వ్యవస్థని వాళ్ళు కూడా కొనుగోలు చేసేందుకు మన ఇండియాని ఇప్పటికే సంప్రదింపులు కూడా చాలా కాలం నుంచి జరుపుతున్నట్లుగా మన దగ్గర న్యూస్ ఉంది. బ్రాజిల్, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఈ వ్యవస్థ మీద మరింత ఆసక్తిని చూపుతున్నాయి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్ స్పోర్స్ ఇండస్ట్రీతో కలిపి అభివృద్ధి చేయబడ్డ బరాక్ 8 ఆధారిత వ్యవస్థ ఇది. ఇది 70 కిలోమీటర్ల పరిధిలో విమానాలను కానివ్వండి, హెలికాప్టర్లు కానివ్వండి, డ్రోన్స్, మిసైల్స్ వీటన్నింటినీ కూడా కూల్చివేయగల సామర్థ్యం ఉంది. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉపయోగించబడింది. S-400 రక్షణ వ్యవస్థ మనందరికీ తెలుసు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఈ S-4 అనేది చాలా కీలకంగా వ్యవహరించింది. శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి చాలా ఖచ్చితంగా బుద్ధి చెప్పగలిగింది ఈ S-400 రక్షణ వ్యవస్థ. ఈ S-400 రక్షణ వ్యవస్థ రష్యా నుండి ఇప్పుడు కొనుగోలు చేయబడింది. ఇది అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. లాంగ్ రేంజ్ లక్ష్యాలను కూడా చాలా ఈజీగా కూల్చివేస్తుంది. భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఈ S-400 చాలా కీలకంగా ఉంది, ముందు మనం చెప్పుకున్నట్లుగా. అలాగే ఈ రక్షా కవచ్ అనేది కూడా మరొక వ్యవస్థ ఉంది. ఇది DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అభివృద్ధి చేయబడ్డ ఒక బహుళ స్థాయి రక్షణ వ్యవస్థ. ఇది బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులను చాలా
సమర్థవంతంగా అడ్వాన్స్డ్ కెపాసిటీతో ఎదుర్కొనే కెపాసిటీ కూడా కలిగి ఉంది. బాలిస్టిక్ క్షిపణి రక్షణ ప్రోగ్రామ్ అనేది 2000వ సంవత్సరంలో మనకి అప్పుడు 99లో కార్గిల్ యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధం తర్వాత ప్రారంభించబడింది. దీనికి ఈ రక్షణ వ్యవస్థ అనేది ఇనాగ్రేట్ చేయబడింది డిఆర్డిఓ ద్వారా. ఈ ప్రోగ్రాం అణ్వాయుధాలతో సహా అన్ని రకాల శత్రు క్షిపణులను, అంటే శత్రు దేశం నుంచి మన ఎనిమీ కంట్రీస్ నుంచి ఏవైతే మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి అవి వస్తాయో వాటన్నింటినీ కూడా చాలా ఖచ్చితత్వంతో, యాక్యురసీతో, 100% యాక్యురసీతో అడ్డగించే కెపాసిటీ కలిగి ఉందని చెప్పి తెలుస్తోంది. 2019వ సంవత్సరంలో మిషన్ శక్తి కింద భారతదేశం తన మొదటి విజయవంతమైన యాంటీ శాటిలైట్ పరీక్షను కూడా కండక్ట్ చేసింది. అది చాలా 100% సక్సెస్ అయింది కూడా, మనందరికీ తెలిసే విషయం. లేజర్ బీమ్ రైడర్ గైడెన్స్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉన్న, మన అమ్ముల పొదులో ఉన్న మరొక రక్షణ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. ఇది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ ద్వారా అభివృద్ధి చేయబడుతున్న అధునాతనమైన లేజర్ ఆధారిత వ్యవస్థ. అయితే ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్ రాకెట్లు ఇంకా ఆర్టిలరీ షెల్స్ పై కూడా ఇప్పుడు డిఆర్డిఓ మరింతగా దృష్టి సారిస్తోంది. ఒకవేళ ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏమైనా చేయొచ్చా, ఇంకా దీన్ని మరింత కెపాసిటీతో ఏమైనా పనిచేయించవచ్చా, ఆ దిశగా కూడా పరిశోధనలు సాగుతున్నాయి. అయితే భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థలు విస్తృతమైన టార్గెట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తాయి. అంటే వెన్ కంపేర్డ్ విత్ ఇజ్రాయెల్తో ఉన్నటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థ కంటే మన దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు, ఎందుకంటే బహుళస్థాయి రక్షణ వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా డిఆర్డిఓ ఈ రక్షణ వ్యవస్థలు అన్నింటినీ కూడా డెవలప్ చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తోంది. భారతదేశం అంటే మన ఇండియా ఐరన్ డోమ్ టెక్నాలజీని రూపొందించుకునేందుకు ఇజ్రాయెల్తో కలిసి ఇప్పటికే చర్చలు జరుపుతోంది కూడా. అయితే భారత రక్షణ వ్యవస్థకు ఈ ఐరన్ డోమ్ తగినది కాదని అప్పట్లోనే ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఇండియా పక్కన పెట్టేసింది. ఎందుకంటే మనది ఇంకా వాస్ట్, మనకు తెలుసు ఇజ్రాయెల్తో పోలిస్తే మన ఇండియా చాలా వాస్ట్ కంట్రీ. సో ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ చాలా చిన్న కంట్రీ యాక్చువల్గా మన ఇండియాతో పోలిస్తే. కాబట్టి ఇజ్రాయెల్ వరకు ఐరన్ డోమ్ చాలా ఒక రక్షణ కవచంగా ఉపయోగపడవచ్చు. కానీ వాస్ట్ కంట్రీ అంటే చాలా పెద్ద కంట్రీ అయినటువంటి మన ఇండియాకి మాత్రం ఈ ఐరన్ డోమ్ తగిన వ్యవస్థ కాదని చెప్పి అప్పట్లోనే మన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్పారు. కాబట్టి ఈ ప్రపోజల్ని పక్కన పెట్టేసింది, ఐరన్ డోమ్ కొనవద్దు అనేటటువంటి ప్రపోజల్ని పక్కన పెట్టేసింది. భారతదేశం స్వదేశీ సాంకేతికలపై అంటే మన ఇండిజినస్ టెక్నాలజీపై కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భార్గవాస్త్ర రక్షా కవచ్ వంటి వ్యవస్థలు ఐరన్ డోమ్ను ఇప్పటికే మించి పనిచేస్తున్నాయి. అంటే మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐరన్ డోమ్ కంటే కూడా ఎక్కువ కెపాసిటీ కలిగి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్తో పోలిస్తే భారత రక్షణ వ్యవస్థ, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా సేఫ్గా, యాక్యురేట్గా అంటే ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తోందని ఇప్పటికే కూడా చాలా అనుభవాలైనాయి. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మన రక్షణ వ్యవస్థ, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్, అది S-400 కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి రక్షణ వ్యవస్థలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి, ఇవన్నీ కూడా చాలా సేఫ్గా పనిచేస్తున్నట్లుగా మన దగ్గర అయితే సమాచారం ఉంది. ఐరన్ డోమ్ కంటే సమర్థవంతంగా అడ్డుకునే సామర్థ్యం మన ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ సిస్టమ్, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, రీసెర్చ్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయని చెప్పి ఇప్పటికే మన దగ్గర ఉంది. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ వారితో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇజ్రాయెల్ కూడా దెబ్బతిందో, ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చాం ఇజ్రాయెల్ అనేది చాలా డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా చాలా ఖచ్చితమైన వ్యవస్థ. అందుకే ఇరాన్ వంటి కంట్రీలు, అలాగే చుట్టుపక్కల ఏవైతే కంట్రీస్ ఉన్నాయో కొన్ని ముస్లిం కంట్రీస్, ఇవన్నీ కూడా భయపడుతున్నాయని చెప్పి మన దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అంత పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగి ఉంది అని చెప్పి ఇప్పటికీ మన దగ్గర న్యూస్ ఉంది. అయినప్పటికీ కూడా అలాంటి ఇజ్రాయెల్ని మించి కూడా మన దగ్గర, అంటే వాళ్ళు ఏదైతే ఐరన్ డోమ్ ఉపయోగిస్తున్నారో ఆ ఐరన్ డోమ్ మించి మన దగ్గర ఇంకా చాలా రకాలైనటువంటి అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి మన దగ్గర ఉన్నట్లుగా ఉంది. మరి చూద్దాం రానున్న కాలంలో ఇండియా మరింత అడ్వాన్స్డ్గా డిఫెన్స్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోబోతుందో అనేది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.